నా వెనక నా డ్రెస్ కలర్లో ఉండే ఈ ప్లాంట్ పేరు ఆర్కిడ్ ప్లాంట్ అంట. సో ఇది వచ్చేసి 1550 అంటే రేర్ ప్లాంట్ అనుకుంటా. మంచిగా హోమ్ డెకర్స్కి మంచిగా ఉంటాయి. మనం బయట కానీ లేదంటే ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. ఈ షాప్ అంతా ఈ కలర్సే ఉంది అనమాట. అక్కడ చూస్తే పర్పుల్, ఇక్కడ పర్పులే, మొత్తం ఈ మొక్కలన్నీ అలాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో నాతో పాటు గణపతి గార్డెన్స్ ఫౌండర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఈయన హైబ్రిడ్ చామంతులను అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. మరి దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని ఆయననే అడుగుదాం. నమస్తే అండి. నమస్తే మేడం, మాది కాకినాడ గణపతి గార్డెన్స్. మా దగ్గర చామంతులు అనేటప్పటికీ ఒక కుండీలో ఒక మొక్కే ఉంటుంది. అది పెద్ద మొక్క అయినా చిన్న మొక్క అయినా ఒక్కొక్క కుండీలో ఒక మొక్క పెట్టి అలా బంతి షేప్లో మనం తయారు చేసుకుంటూ వస్తాం అన్నమాట. మన దగ్గర వచ్చేటప్పటికి ఇవి 25 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా. మన దగ్గర 300 రూపీస్ చిన్న ప్లాంట్ అనమాట. అది 300 రూపీస్ది ఎవరికైనా బుకే కింద కానీ గిఫ్ట్ కింద కానీ ఇవ్వడానికి బాగుంటుంది. అదే మొక్క 300 మొక్క మేము 2 మొక్కలు తీసుకుంటే 500కి ఇస్తున్నాం. మన దగ్గర ఇక్కడ వచ్చేటప్పుడు 300 నుంచి 3000 రూపీస్ వరకు మన దగ్గర ఉన్నాయి చామంతి. ఎలా పెంచుతారు అసలు, వీటిని ఎలా మెయింటైన్ చేస్తారు? సాధారణంగా చామంతి సర్కిల్ వచ్చేటప్పటికి 4 మంత్స్ ఫ్లవరింగ్ టైం మేడం. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఆఫ్టర్ దట్ అవి ఏదైతే ఫ్లవర్ మనకు కనిపిస్తుందో అది నెమ్మదిగా గ్రాడ్యువల్గా డ్రై అవుతూ వస్తుంది. అట్ ది సేమ్ టైం కింద నుంచి రూట్ సక్కర్స్ అనేవి చిన్న చిన్న పిలక మొక్కలు లాంటివి వస్తాయి. అవి మనం వేరే కుండీలో నాటుకుంటే కనుక మళ్ళీ అగైన్ నవంబర్ నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఈ బాల్లా రావడానికి మాత్రం మనం చిన్న మొక్క పెట్టినప్పటి నుంచి కొంచెం ట్రైన్ చేస్తాం. అంటే పించింగ్ చేయడం, గిల్లడం, వాటిని మళ్ళీ బ్రాంచ్లు వచ్చినాయి మళ్ళీ గిల్లడం, అలా బంతి షేప్లో తయారు చేస్తాం అనమాట. దాన్ని అలా ట్రైన్ చేస్తాం మనం. అంటే ఈ మొక్క మీకు కనిపించే మొక్క యొక్క కష్టం 6 మంత్స్ దాన్ని ఎఫర్ట్ పెడితే కానీ అలా తయారవదు. వీటిని మనం ఇంట్లో పెంచుకోవాలంటే ఇది సాధారణంగా ఇప్పుడు మా దగ్గర ఫ్లవరింగ్తో ఉన్నాయి కదా మేడం, ఇవి తీసుకెళ్లి బాల్కనీ సిట్అవుట్స్లో మనం పెట్టుకోవచ్చు. వాటర్ ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ పోసుకోవచ్చు. మన దగ్గర ఇక్కడ హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అని చెప్పి మన లాన్స్లోని గ్రూప్స్ కింద కానీ లేదా బార్డర్ కింద కానీ వేసుకోవడానికి బాల్స్ లాంటివి కూడా ఉన్నాయి మన దగ్గర. షాప్ నార్మల్ మనది గణపతి గార్డెన్స్. ఇది 3వ గేట్ నెంబర్ 3 పక్కనే మనం ఉండేది. థ్యాంక్ యూ అండి. సో ఇవన్నీ అంటే ఇలా రౌండ్ షేప్లో, ఇలా బంతి షేప్లో రావడానికి వీళ్ళు 6 మంత్స్ కష్టపడతారంట. అవి ఎలా పెరుగుతున్నాయి, వాటిని చిన్న చిన్న కట్ చేసి అలా ఒక్కొక్క మొక్క నాటుతూ దాన్ని కేర్ తీసుకుంటూ 6 మంత్స్ కష్టపడితే అది అవుట్పుట్ అనమాట, ఫైనల్ అవుట్పుట్. ఇవి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి నిజంగా చాలా బాగున్నాయి, ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి. ఇది ఎలా ఉందంటే ఐ సినిమాలో వాళ్ళు పూలనే కొనుకేయమంట అనే పాట అయితే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చిందనమాట. ఇవన్నీ చూస్తే చాలా బాగుంది. మొత్తం ఈ మేళాలో అంతా మనం ఎక్కడా చూడని ఫ్లవర్స్ అయితే మనకు కనిపిస్తాయి. అలాగే ప్లాంట్స్ కనిపిస్తాయి, మొక్కలు, విత్తనాలు, సీడ్స్, ఆర్గానిక్ సాయిల్లో కలుపుకోవడానికి కానీ సేంద్రియం, అన్ని రకాలవి ఇక్కడ ఈ మేళాలో అయితే మనకు దొరుకుతూ ఉంటాయి. ఎవరైనా ఇంట్లో మంచిగా గార్డెన్ చేసుకోవాలి అనుకుంటే, లేదంటే కూరగాయలని ఆర్గానిక్గా పండించుకోవాలనుకుంటే, లేదంటే ఆర్గానిక్ హనీ కావాలన్నా, ఆర్గానిక్ ఆయిల్ కావాలన్నా, షాంపూస్ కావాలన్నా, ముఖ్యంగా చెట్లు, మొక్కలు ఇక్కడికి వచ్చి తీసుకొని హ్యాపీగా మనం ఇంట్లోనే పెంచుకొని మనమే గార్డెనింగ్ చేసుకొని అవే అంటే వాటితో పండిన కూరగాయలు తింటే నిజంగా ఇంకా హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో ఇది ఈరోజు నర్సరీ మేళా 2025. ఇది వచ్చేసి ఫిబ్రవరి 3 తారీఖు వరకు ఉంటుంది. ఈరోజు స్టార్ట్ అయింది జనవరి 30న. 5 డేస్ అయితే ఉంటుంది. మరి ఈ 5 డేస్లో ఇక్కడ మీకు చుట్టుపక్కల ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వచ్చేసి మీరు పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో ఈ మేళా అయితే స్టార్ట్ అయింది. నర్సరీ మేళా 2025 ఇక్కడే నక్లెస్ రోడ్లో నుంచి వస్తుంటే మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా మొక్కలు కావాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. నిజంగా రీజనబుల్ ప్రైస్లో చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి మొక్కలు ఉన్నాయి. చాలా అంటే వెరైటీస్ ఆఫ్ మొక్కలు, వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. హనీ కూడా, అలాగే ఇందాక నెయ్యి, అలా అన్నీ ఉన్నాయి అన్నమాట.
మరి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఈ నర్సరీ మేళకు వచ్చేసి తీసుకునేసేయండి. సో ఇది ఇవాల్టి స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ నేను వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.